హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో ఎల్ఎల్బి స్పాట్ అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మనకు దాదాపుగా అన్ని కాలేజీల్లో కూడా ఎల్ఎల్బి లాకు సంబంధించిన అడ్మిషన్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇది చివరి అవకాశం అండి. ఎవరికైనా సరే లా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా ఈ వీడియో చూడండి. అదేవిధంగా వేరే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఇది కనుక అవసరం ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. సో ఎందుకంటే 2023 ఇయర్కి సంబంధించి ఎల్ఎల్బిలోకి అంటే లా అడ్మిషన్స్కి అయితే మనకు ఇదే చివరి అవకాశం. ఇక పూర్తి వివరాలు ఈ వీడియో మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి ఇచ్చిన పేపర్ నోటిఫికేషన్ చూసినట్లయితే తెలంగాణ గిరిజన సాంఘిక అదేవిధంగా ఎంజేపీబీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బిలోకి స్పాట్ అడ్మిషన్లు. అంటే ఇక్కడ ఏం లేదండి, ఎవరైతే ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఎగ్జామ్ ఆల్రెడీ అటెండ్ అయ్యి అంటే ఎగ్జామ్ రాసి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. చూడండి ఇక్కడ ప్రదేశం అంటే మనకు స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటంటే కౌన్సిలింగ్ ఉండదండి. డైరెక్ట్గా అదే రోజు మనం ఆ కాలేజీకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ టైంలో ఖచ్చితంగా మనము రాసినటువంటి ఎల్ఎల్బి అడ్మిషన్ అంటే ఎల్ఎల్బి సెట్ ఉంది కానీ దానికి సంబంధించిన హాల్ టికెట్ అదేవిధంగా ర్యాంక్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఇది మనకి ఎక్కడ ప్రదేశం అంటే టీఎస్డబ్ల్యూఆర్ న్యాయ కళాశాల ఎల్బీ నగర్ చైతన్యపురి వద్ద 4/1/2024న సంబంధిత సంస్థల పరిధిలో పనిచేస్తున్న తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫులే సంక్షేమ గురుకుల న్యాయ కళాశాలలో 3 సంవత్సరం ఇంటిగ్రేటెడ్ అంటే మనకు డైరెక్ట్ ఇంటర్మీడియట్తో చేస్తున్నాం కాబట్టి మనకు లా అనేది 5 ఇయర్స్ ఉంటుంది. డిగ్రీతో చేసేది 3 ఇయర్స్ ఉంటుంది. డిగ్రీతో చేసేది మనకి ఇంకా రెసిడెన్షియల్స్ ఇవ్వలేదు, ఓన్లీ ఇంటర్తో చేసి మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ 5 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సులో స్పాట్ కౌన్సిలింగ్ 4/1/2024న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడును. టీఎస్ లా సెట్ 2023లో అర్హులైన మరియు కుటుంబ ఆదాయం 2 లక్షలు, పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకైతే గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకైతేనేమో 1.5 లక్షలు గల అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు ర్యాంక్ కార్డు, 10వ తరగతి మెమో, ఇంటర్మీడియట్, టీసీ అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ 2 జిరాక్స్ సెట్లు, 3 జిరాక్స్ సెట్లు, 3 ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని మనం ఖచ్చితంగా టీఎస్డబ్ల్యూఆర్ న్యాయ కళాశాల ఎల్బీ నగర్లో మనం చైతన్యపూర్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒకసారి, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. టీఎస్డబ్ల్యూఆర్ న్యాయ కళాశాల స్త్రీలు ఎల్బీ నగర్ చైతన్యపురి హైదరాబాదు స్త్రీలు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఏ ఎల్ఎల్బి. ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి 9603617134 9603617134. ఇది లేడీస్కి సంబంధించి లా అడ్మిషన్కు మీరు కనుక డౌట్స్ ఉన్నా లేకపోతే డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ టీటీడబ్ల్యూఆర్ న్యాయ కళాశాల పురుషులు సంగారెడ్డి పురుషులు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని ఇవ్వడం జరిగింది. అయితే అందరికి కూడా మనకు స్పాట్ కౌన్సిలింగ్ అయితే మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు టీఎస్డబ్ల్యూఆర్ న్యాయ కళాశాల ఎల్బీ నగర్ చైతన్యపురి వద్దనే కౌన్సిలింగ్ ఉంటుంది. కాకపోతే కాలేజ్ మాత్రం ఇక్కడ వేరే చోట ఉంది. టీటీడబ్ల్యూఆర్ఎస్ సంబంధించి చూసినట్లయితే ఇది పురుషులకు సంబంధించి 9666875704 9666875704. ఇక నెక్స్ట్ చూడండి, ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఎస్ న్యాయ కళాశాల పురుషులు కందుకూరు మహేశ్వరంలో ఉంటుంది. దీనికి సంబంధించి ఫోన్ నెంబర్ 9490052739 9490052739. ఇక అదేవిధంగా ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఎస్ న్యాయ కళాశాల స్త్రీలు హనుమకొండ కాజీపేట్ సోమిడిలో ఉంటుంది. దీని యొక్క ఫోన్ నెంబర్ చూసినట్లయితే 9396600601 9396600601. సో ఇదండి డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ ఓన్లీ స్త్రీలకు మాత్రమే ఉంది, టీటీడబ్ల్యూఆర్ఎస్ ఓన్లీ పురుషులకు మాత్రమే ఉంది. ఎంజేపీటీ బీసీ డబ్ల్యూఆర్ఎస్లో మాత్రం
పురుషులు స్త్రీలు రెండు కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఇచ్చారు. అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ సమయంలో మనకు ఈ రిఫండ్ యువర్ ఫీజు 800 మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక్కడ 800 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేమో 500 చెల్లించాల్సి ఉంటుందండి. ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ న్యాయ కళాశాలలను ఎంచుకునే అభ్యర్థులు దిగువ తెలిపిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు టీఎస్డబ్ల్యూఆర్ఏఎస్ టీడబ్ల్యూఆర్ఎస్ ఉంది కదా, వాటిలో అయితేనేమో మరి జస్ట్ 800 రూపీస్ పే చేయాలన్నారు వేరే వాళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 500 అన్నారు. అదే ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్లో అయితేనేమో ఇక్కడ 4000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. చూసుకోండి, అది మళ్ళీ 4000 వాపస్ రానిది. అదేవిధంగా క్యాష్ అండ్ డిపాజిట్ 4000, మొత్తం 8000 ఇవ్వాలి. ఒకవేళ మన సీట్ వస్తేనేమో 4000 మనకి ఇస్తారు. సీట్ వస్తే మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. సీట్ రాకపోతే 4000 రిటర్న్ ఇస్తారు అంతే అండి. ఇంకో 4000 వాళ్ళు ఉంచుకుంటారు. గమనిక, రిజర్వేషన్ ఖాళీలు మరియు సంబంధిత సంస్థల నిబంధనల ఆధారంగా స్పాట్ కౌన్సిల్ నిర్వహించబడును మరియు ప్రవేశం పొందిన విద్యార్థులు కళాశాల క్యాంపస్లోనే ఉండవలను. స్పాట్ కౌన్సిలింగ్ తేదీ 4/1/2004, సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకేమో కౌన్సిలింగ్ ఉంటుంది. ప్రదేశం టీఎస్డబ్ల్యూఆర్ న్యాయ కళాశాల, ఎల్బీ నగర్, చైతన్యపురి, మెట్రో పిల్లర్ నెంబర్ 1570. తదుపరి సమాచారం కొరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి ఒకసారి. నేను డిస్క్రిప్షన్లో వీలైతే అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఇస్తాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.